Hey guys, welcome back to my YouTube channel Samyus Mixed Magic. Hope you all are doing great. ఈ రోజు అయితే సండే అన్నమాట. సో సండే రోజు బ్లాగ్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మూవీ. ఏ మూవీ అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ తెలిసింది కదా, మన న్యాచురల్ స్టార్ నాని మూవీ సరిపోదా శనివారం. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం నేను మూవీకి వెళ్తున్నా, దట్టు నాని మూవీకి. సో రెడీ అవుతూ మాట్లాడుకుందాం. ఇన్ జనరల్గా నాకు న్యాచురల్ స్టార్ నాని అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఏ మూవీకి కూడా అంత ఎక్సైట్ అవ్వను, మీకు తెలుసు కదా, ఐఎమ్ నాట్ మూవీ లవర్. బట్ న్యాచురల్ స్టార్ నాని ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, కాబట్టి వెళ్ళాలి అనుకున్నాను. కట్ చేస్తే బయట మొత్తం వర్షాలు, ఏదో తుఫాన్ వచ్చింది కదా, సో వర్షాలు అనమాట. సో నాకున్న ఫ్రెండ్స్ ఇద్దరు కాదు. సో నాకున్న ఫ్రెండ్స్లో వీరేంద్ర అండ్ శ్రీధర్ ఉన్నారు కదా, వాళ్ళు మా ఇంటి పక్కకే ఉంటారు. సో వాళ్ళని అడిగిన అనమాట ఏమంటారు వెళ్దామని. వెంటనే నేను చెప్పేసుకున్నాను సరే వెళ్ళిపోదామని. సో వెళ్దాము అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ హాయ్ నాన్న నాకు థియేటర్లో చూడాలని ఉండే, బట్ హాయ్ నాన్న చూడకుండా యానిమల్ చూడాల్సి వచ్చింది. బట్ ఈసారి అట్లా హాయ్ నాని మూవీ మిస్ అవ్వద్దు అనేసి అనుకుంటున్నా. ఈ వానలలో వరదలలో కూడా మా ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. స్కిన్ కేర్ ఏం చేసుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆబ్వియస్లీ తడిచిపోతాం బయట. జస్ట్ చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తానో. ఈరోజు వాళ్ళని కూడా కొంచెం బ్లాగ్లో ఇన్వాల్వ్ చేద్దాం, ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. నా జుట్టు తడిచింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. చూద్దాం గైస్. ఫస్ట్ అయితే నేను ఫాస్ట్గా లంచ్ చేసేస్తా, వాళ్ళు కొడతారు ఇంకోసేపు. అయితే వాళ్ళు రెడీ అయిపోయారు, గర్ల్స్తో ఇదే ప్రాబ్లం. సో యా, లంచ్ చేసి వెళ్దాము. వాట్ నెక్స్ట్ అని లంచ్ బైక్ పైన వెళ్ళే పరిస్థితి లేదు, వర్షం పడుతుంది కాబట్టి మేమైతే ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. కాదు, నువ్వు ఆటోలు దొరకవని చెప్పి ఇంతకుముందు తీసుకొచ్చినావు. దేని కొరకు? టికెట్స్ దొరకవేమో 2 days కానీ ఎంతమంది జనాలు ఉన్నారో ఒక్కసారి చూపివా? 40 minutes ముందు వచ్చినాము, టికెట్స్ దొరకవు, ఆటో బుక్ అవ్వదని. ఎంతమంది ఉన్నారో చూసారు కదా. 40 minutes. మూవీకి ఎందుకు వచ్చినావురా? నేను రావద్దనుకున్నా, ఈమె చాలా ఫోర్స్ చేసింది. వాన పడుతున్నా కూడా గుంజుకొచ్చింది నన్ను. చూడండి ఫ్రెండ్స్, ఎంత వర్షం పడుతుందో. ఎవరిది మరి? మిస్టర్ వీరేంద్ర, నిన్ను సరిపోదా శనివారం మూవీకి ఏ సీన్ చూసి నువ్వు ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి వచ్చినావు చెప్పు. నేను ఏ సీన్ చూడలేదు, మా సంయుక్త చెప్పింది నేను వచ్చేసిన అంతే. సో క్యూట్. శ్రీధర్ నువ్వు? నేనైతే మొత్తం మూవీ చూసిన ఫస్ట్ పైరసీలా, చూడడం పడతా కాదా అని అనుకొని డిసైడ్ అయ్యి వచ్చిన. ఓకే కదరా. మీరు ఫ్లాష్ బంద్ చేసి ఫస్ట్ కళ్ళు పోతున్నాయి. వర్షంలో వచ్చిండ్రు కదా, వర్షంలో అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సంయుక్త వర్షంలో రావడానికి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సంయుక్త 1 and only person సంయుక్త. ఓకే, అయితే ఇప్పుడు పోయినాక మీకు సంయుక్త మీద కోపం వస్తుందా? అమ్మో కొడతాడంట గైస్ నన్ను. పైన ఉన్నాయి ఇవి, నేను చెప్పిన ప్రొజెక్టర్ కింది దాని. ఓకే, ఎట్లుంది మూవీ? మూవీ బాగుంది, కానీ ఈ పిల్ల అసలు గంట ముందు తీసుకుపోయింది. అసలు మెల్లగా 1, 2కి ఎగ్జామ్ అంటారా, 2కి మూవీ పెట్టుకొని 12కి తీసుకుపోతారా ఎవరన్నా? మూవీ అయితే మస్తు ఉందబ్బా. ఎవరి యాక్టింగ్ నీకు ఎక్కువ నచ్చింది? సంయుక్త యాక్టింగ్ అంటే కాబోయే పెద్ద సెలబ్రిటీ. ఆమె ముందు తీసుకుపోయి కూడా నేను తీసుకోపోలేని యాక్ట్ చేస్తుంది కదా, అది బాగా నచ్చింది. ఎవరు నమ్మరు, నేను లేట్ కమ్మరని అందరికి తెలుసు అక్కడ. యాక్చువల్లీ ఆ సినిమాలో హీరోయిన్ తినే, కానీ ఫస్ట్ ఈమెకి ఆఫర్ ఇచ్చారు. ఉన్నోళ్ళు పోతారు సబ్స్క్రైబర్స్ చూసుకోమలా. చెప్పు ఎట్లుంది సినిమా? చూస్తున్నావు ఇప్పుడు అట్లా ఫస్ట్ టైం వస్తుంది. ఎవరి యాక్టింగ్ నచ్చింది నీకు? నాని. ఎస్జే సూర్య నచ్చలే? విలన్ అయితే అసలు బట్టలు చింపేసుకుంటారు చూస్తే ఆయన యాక్టింగ్. చింపుకున్నాను
సింగల్ చిప్పుదాం అనుకున్నా, చినిగిపోతే బాగుంటుందని చింపుకోలేదు అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూస్ గైస్. సో గైస్ టుడే ఈరోజు వచ్చేసి మండే అనమాట. సో నేను మూవీకి వెళ్ళింది నిన్న, కాకపోతే నాకు నిన్న ద డే వాజ్ క్వైట్ బిజీ యెస్టర్డే, సో ఐ కుడెంట్ మేక్ అ వీడియో అబౌట్ ద మూవీ రివ్యూ. సో ఇప్పుడైతే నేను రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను. నిన్న నా ఇద్దరు ఫ్రెండ్స్తో వెళ్ళిన అండ్ వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చేసినారు కదా. అండ్ యా, సో ఇప్పుడైతే నేను రివ్యూ ఇస్తాను. ఇన్ జనరల్లీ నాని ఈజ్ సచ్ అ వైబ్. అతను ఏ మూవీ తీసినా కానీ ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అనేటివి దే వర్ సో 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 డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్లా ఇప్పుడు ఏదో కొత్తగా వస్తుంది కదా, Tier 1 హీరోస్, Tier 2 హీరోస్ అండ్ Tier 3 హీరోస్ అని. అండ్ నాని ఈజ్ ఇన్ Tier 2. బట్ అసలు నాకైతే పాన్ ఇండియా మూవీస్ కంటే కూడా నాని మూవీస్ చాలా నచ్చుతాయి. వస్తుంది కదా ఒక మేము, వస్తాడు హిట్ కొడతాడు రిపీట్ అని, అంతే అనమాట. మనోడు వచ్చిండంటే హిట్ కొట్టాల్సిందే, బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు నేను మూవీ గురించి, ఇది అస్సలు స్పాయిలర్ కాదు, స్పాయిలర్ అని అనుకోకండి. నేను ఏం చెప్పాను, జస్ట్ నాకేం నచ్చిందో మూవీ హిట్టా కాదా అన్న పాయింట్లో నేను అకార్డింగ్ టు మీ చెప్తున్నాను అనమాట. అగైన్ ఇట్స్ అకార్డింగ్ టు మీ, ఇట్స్ మై ఓన్ పర్స్పెక్టివ్. ఇప్పుడైతే నేను చెప్తున్నా, మూవీలో ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఇంక్లూడ్ అయ్యేసి ఉన్నాయి. ఏంటివి అబౌట్ మదర్ సెంటిమెంట్ ఉంది, దెన్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది అండ్ లవ్ ఉంది. యాక్షన్ అనేది అల్టిమేట్ అనమాట. నానిని మాస్ 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 అసలు ఎంత బాగున్నాడంటే నాని, నిజంగా చెప్తున్నా. ఆయన వేరియేషన్స్ ఇప్పుడు ఏ హీరో అయినా కానీ ఈధర్ మాస్ తీస్తాడు, లేదంటే కంప్లీట్ లవ్ స్టోరీ తీస్తాడు. కాకపోతే ఒకే మూవీలో లైక్ హీరోయిన్ దగ్గర ఇక్కడ లవ్ యాంగిల్ నడిపించి అట్ ద సేమ్ టైం మాస్ ఉండాలంటే మాత్రం అది నానికే సాధ్యం. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ వివేక్ ఆత్రేయాస్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. ఆయన చాలా 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 బాగా డైరెక్ట్ చేసిండు. ఇంకొకటి నాని మాస్ మ్యాడ్నెస్ అనమాట. ఆయన మాస్ లెవెల్ అనేది ఒక రేంజ్లో ఉంది, సూపర్ ఉందన్నమాట. అసలు నానిని అట్లా థియేటర్లో చూస్తే ఇట్లా పడిపోతాం అంతే, అంత బాగున్నాడు అనమాట నాని. దెన్ కమింగ్ టు ప్రియాంక మోహన్, షీ ఈజ్ సచ్ ఎ క్యూట్ యాక్ట్రెస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ అనమాట. సో తనకి ఇచ్చిన రోల్ని 101% తను దానికి న్యాయం చేసింది అనమాట. తన రోల్ ఏమీ నార్మల్గా ఏం కాదు, ఇట్ ఈస్ అందులో హీరోయిన్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. దెన్ ఇంకా మనం మాట్లాడుకుంటే ఎస్జే సూర్య, ఆయన యాక్టింగ్కి అసలు నేను జడ్జ్ చేయడానికి దేనికి పనికిరాను. బట్ ఆయన యాక్టింగ్ చూస్తే మ్యాడ్ 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 అయిపోతుంది అనమాట. థియేటర్లో నాని వచ్చినప్పుడు, ప్రియాంక మోహన్ వచ్చినప్పుడు అరిచే కంటే ఎస్జే సూర్య వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళిపోయింది అనమాట డెసిబల్స్ అనేది. ఆ లెవెల్ ఆఫ్ డెసిబుల్ వచ్చింది. ఎందుకంటే ఎస్జే సూర్య అంటే అంత పిచ్చి అందరికీ, ఈవెన్ నాకు కూడా. ఆయన హీఈస్ ఎ మల్టీ టాలెంటెడ్, అసలు అంత మల్టీ టాలెంటెడ్ ఎట్లానో నాకు తెలీదు. ఆయన యాక్టర్, డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్, ఇంకా చాలా ఉన్నాయి, ఆయన లిస్ట్ చాలా ఉంది వికీపీడియాలో, బట్ నాకు తెలిసిందైతే ఇది. సో అసలు ఎస్జే సూర్యది నానిది కాంబినేషనే అసలు వివేక్ ఆత్రేయ పర్ఫెక్ట్గా అందరిని సెలెక్ట్ చేసుకున్నాడు. నాకైతే మస్తు నచ్చింది వివేక్ ఆత్రేయ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. దెన్ మ్యూజిక్ వచ్చేసి జేక్స్ కదా, ఓ మై గాడ్, అసలు జేక్స్కి సో నేనైతే ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ టు హిమ్. బికాస్ నాని ఒక్క లుక్ ఇస్తే ఆ లుక్ది ఒక 30% ఉంటే ఇంపాక్ట్, ఆయన బీజిఎం వల్ల అది 100% దాటిపోయింది అనమాట ఇంపాక్ట్. మొత్తం బీజిఎం వల్లనే అది ఎట్లా అంటే ఫుల్ ఆఫ్ ఎలక్ట్రిఫైయింగ్ బీజిఎం. అసలు దానివల్లనే నాని ఇట్లా చూసినా కానీ అది ఇంత లెవెల్కి వెళ్ళిపోయింది. అందరు యాక్టింగ్ బాగుంది, కాకపోతే వాళ్ళ యాక్టింగ్ లెవెల్లో బీజిఎం ఉండడం వల్ల ఇంపాక్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంది. అసలు ఒక్కొక్క ఫైటింగ్కి ఆయన బీజిఎం కొట్టిండు కదా, అబ్బబ్బబ్బా, అరే ఏం తాగి కొట్టినవరా అన్నట్టు ఉండే అనమాట. మస్తు ఉండే అసలు. బీజిఎం వల్లనే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి, అరే ఏమవుతుంది జస్ట్ బీజిఎం వల్లనే గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ నాని యాక్టింగ్కి ఈక్వల్గా ఆయన బీజిఎం కొట్టడం వల్ల అవి రెండు కలిపి ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా వచ్చేసింది అనమాట ఇంపాక్ట్. సో జేక్స్ మ్యూజిక్కి హ్యాట్స్ ఆఫ్. ఐఎమ్ జస్ట్ సో ఇంప్రెస్డ్ బికాస్ ఆఫ్ హిస్ బీజిఎమ్స్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అండ్ హిస్ మ్యూజిక్. అండ్ ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట రీసెంట్గా ఆయన ఆ బీజిఎంలు చూసినాకనే. ఇంకొకటి
నాని చెప్పినట్టే నేను కూడా చెప్తా, ఎక్కువేం చెప్పాను. సమంతకి అండ్ సరిపోదా శనివారంకి స్మాల్ కనెక్షన్ ఉంది, అది మీరు వెళ్ళి చూసేయండి థియేటర్లో. నేను చెప్తే నన్ను కొడతారు. ఫైనల్లీ నేనైతే అవుట్ ఆఫ్ 10 ఈ మూవీకి రేట్ చేయాలంటే 9.5 రేట్ చేస్తా. నాకు ఒక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అసలు ఏం లేదు. ఫ్రమ్ ది స్టార్టింగ్ మినిట్ నుండి ఎండింగ్ మినిట్ వరకు యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్లో ఉండే, అంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి గాడ్ ఐ లవ్డ్ ఇట్ అనమాట. సో కమింగ్ టు దిస్, ఆబ్వియస్లీ ప్లస్లు ఉన్నప్పుడు మైనస్లు కూడా ఉంటాయి కదా. నాకు ఒక్క పాయింట్లో సెకండ్ హాఫ్ చూస్తూ ఉంటే నాకు ఎక్కడో స్టోరీ లైన్ అనేది ఎవడు మూవీలాగా అనిపించింది, చాలా కొంచెం అనిపించింది ఎవడు మూవీలాగా. అంటే ఎవడు మూవీలో వాడు ఒక ఊరు కోసం ఫైట్ చేస్తాడు, అండ్ మనకు ట్రైలర్లో కూడా చూపెట్టినట్టు ఇక్కడ నాని కూడా ఒక సోకులపాలెం అనే ఒక ఊరు కోసం ఫైట్ చేస్తాడు. అది కొంచెం నాకు స్టోరీ లైన్ ఎవడు నుండి తీసుకున్నట్టు అనిపించింది. బట్ హౌవెవర్ ఈయన వే ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది డిఫరెంట్ ఉంది, ఈయన వే ఆఫ్ చూపించడం అనేది డిఫరెంట్ ఉంది. సో యా, అది కొంచెం అనిపించింది నాకు. ఎవరికైనా అట్లా చూసిన వాళ్ళకి అనిపించుంటే నాకు కామెంట్ చేయండి. దెన్ అంతే, ఇంకా నేనైతే ఫుల్ వర్షాలు ఉన్నాయి కదా, వర్షాలలో వెళ్ళేసి వచ్చిన, దగ్గర ఉంది కాబట్టి వెళ్ళినా, లేకపోతే వెళ్ళకపోతుండే. అండ్ ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా నేను చెప్తాం అనుకుంటున్నా. బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు, చాలా అంటే చాలా రెయిన్ఫాల్ ఉందంట. హైదరాబాద్కి రెడ్ అలర్ట్ వచ్చింది. కొన్ని ఏరియాస్ అయితే మొత్తం ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి, ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినాయి. విజయవాడ, గుంటూరు అంతా చాలా ఘోరంగా అయిపోతుందని విన్నాను. సో మీరు ఎంత రెయిన్ఫాల్ వచ్చినా కానీ హెల్ప్ లైన్ నెంబర్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఫుడ్కి కానివ్వండి, సడన్గా ఫ్లడ్స్ సడన్గా వాటర్ అనేవి మీ ఇంటికి వచ్చేస్తే ఎవరైనా ఏ హెల్ప్ లైన్కి కాల్ చేయాలి, మనకి గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఉంటాయి కదా కొన్ని, సో అవన్నీ తీసి పెట్టుకోండి అందుబాటులో. ఎందుకంటే మనకి ఏ క్షణాన ఏ అవసరం ఉంటుందో చెప్పలేము. మెయిన్లీ మీ పిల్లల జాగ్రత్త, ఇంకా మీరే ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. లైక్ చుట్టుపక్కల ఎవరైనా కొంచెం సఫర్ అవుతున్నారంటే ఒకరికొకరు మీరు హెల్ప్ చేసుకోండి. యా, ఇంకా ఇదొక్కటి చెప్పాలనుకుంటున్నాను. స్టే సేఫ్ గాయ్స్. బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు, అత్యవసరం అయితే కానీ వెళ్ళి రాకండి. మా ఏరియాలో వర్షాలు అంతగా లేవు, జస్ట్ నార్మల్ వర్షం ఉంది, అందుకే నేను మూవీకి వెళ్ళాను. అది కూడా పక్కనే కాబట్టి వెళ్ళిన థియేటర్. బట్ లేకపోతే వెళ్ళకండి, అత్యవసరం అయితే కానీ బయటికి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి అవన్నీ మనకు తెలియదు కాబట్టి మీ పిల్లలు అయితే చాలా జాగ్రత్త. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. అండ్ యా, సరిపోదా శనివారం అయితే బొమ్మ బ్లాక్ బస్టర్. ఎవరైతే మూవీ చూసేసి వచ్చారో మీరు కామెంట్ చేయండి, మీకు మూవీ నచ్చిందా లేదా, అండ్ అవుట్ ఆఫ్ 10 మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఓవరాల్ క్యాస్ట్లో మీకు ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది అని కామెంట్ చేయండి. నాకైతే ఎస్జే సూర్యాది అండ్ నానిది నచ్చింది. ప్రియాంక మోహన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా నచ్చాయి. యా, సో మీకు ఎవరు నచ్చారో నాకు కామెంట్ చేయండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ న్యూస్ మిక్స్డ్ మ్యాజిక్. బాయ్ గాయ్స్.